అందరికీ నమస్తే అండి. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు ఇటీవల 75 ఏట్లోకి అడుగుపెట్టారు. సో ఆయన తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయబోతున్నట్టుగా తాజాగా నేషనల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ గారితో పాటు నితీష్ కుమార్ గారు కూడా ఆయనతో పాటు మరో ఇద్దరు బీహార్ నుంచి రాజ్యసభకు నామినేట్ అవ్వబోతున్నారు. సో దానికి సంబంధించి ఈరోజు నామినేషన్ వేయబోతున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే తదుపరి ముఖ్యమంత్రి ఎవరు బీహార్లో? సో నితీష్ కుమార్ గారి భవిష్యత్తు ఏంటి? ఎందుకు ఈ ఆకస్మిక నిర్ణయం తీసుకున్నారు? నిజానికి నితీష్ కుమార్ గారు ఈ 4 నెలలు అయింది బీహార్లో ఎన్నికలు జరిగి ఆయన 10వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి జస్ట్ 4 నెలలు అయింది అంతే. 4 నెలల్లోనే అక్కడ సీఎం కుర్చీని మార్చాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే ఇది చాలామంది ఊహించిందే. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. 89 స్థానాలు, జేడీయూకి 85 స్థానాలు వచ్చాయి. సో ఇద్దరు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. బలమైన ప్రతిపక్షం లేదు. ఆర్జేడీకి 25 స్థానాలే వచ్చాయి. గతంలో 2020లో జరిగిన ఎన్నికల్లో ఆర్జేడీ బలమైన ప్రతిపక్షంగా ఉంది 74 స్థానాలతో, 75 స్థానాలతో. కానీ ఇప్పుడు బలమైన ప్రతిపక్షం కూడా లేదు కాబట్టి అక్కడ ప్రభుత్వందే ఏకపక్ష నిర్ణయాలు అవుతున్నాయి. సో అటువంటి చోట నితీష్ కుమార్ని ఆకస్మికంగా ఎందుకు దింపాల్సి వచ్చిందంటే ఇక్కడ బహుళ ప్రయోజనాలు, ఇటు బీజేపీకి ప్రయోజనం అండ్ ఇటు జేడీయూకి కూడా. ఆ ప్రయోజనాలు ఏంటంటే నితీష్ కుమార్ గారి రాజకీయ వారసుడు ఆయన కుమారుడు నిశాంత్ కుమార్ రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఆయనకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వడానికి వీళ్ళు బీజేపీ అండ్ జేడీయూ పెద్దలు నిర్ణయించారు. సో ఆయనకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చి ఇప్పుడు ప్రస్తుతం డిప్యూటీ సీఎంలుగా అక్కడ ఇద్దరు ఉన్నారు, విజయ్ కుమార్ సిన్హా అండ్ సామ్రాట్ చౌదరి. వీళ్ళిద్దరిలో ఎవరికో ఒకరికి సీఎం పదవి ఇవ్వాలి అనేది ప్రస్తుతానికి ప్రాథమికంగా అనుకుంటున్న వాళ్ళ మధ్య జరుగుతున్న చర్చ. అంటే ఇంకా సీఎం ఎవరు అనేది కన్ఫర్మ్ చేయలేదు, చాలామంది పోటీ పడుతున్నారు. ఎందుకంటే బీహార్ ముఖ్యమంత్రి పదవి బీజేపీకి చాలా కాలం తర్వాత వచ్చింది. బీహార్లో బీజేపీ అంచెలంచెలుగా చాలా నెమ్మదిగా ఎదుగుతూ వచ్చింది. ఎప్పుడో 2000 నాటికి బీహార్లో బీజేపీకి 33 అసెంబ్లీ స్థానాలే వాళ్ళ బలం. ఆ తర్వాత 55కి పెరిగారు, 55 నుంచి 91కి వెళ్ళారు, 91 నుంచి 53కి పడ్డారు, 53 నుంచి 74కి వచ్చారు, 74 నుంచి 89కి వచ్చారు. అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారనమాట. సో సీఎం కుర్చీ మాత్రం దక్కడం లేదు. సో ఆ సీఎం కుర్చీ ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. ఒకవైపు సామ్రాట్ చౌదరి గారు అండ్ విజయ్ కుమార్ సిన్హా గారని అండ్ అమిత్ షా గారి వర్గంలో అత్యంత కీలకంగా ఉన్న నిత్యానంద రాయ్ అని ఆయన, ఇలా చాలా పేర్లు వినిపిస్తున్నాయి అన్నమాట. సో ఇక్కడ జేడీయూకి వచ్చిన బెనిఫిట్ ఏంటంటే 2 మంత్రి పదవులు ఎక్స్ట్రా ఇవ్వడంతో పాటు కీలకమైన పోర్ట్ఫోలియోలు ఇవ్వడంతో పాటు నితీష్ కుమార్ గారి కుమారుడు నిశాంత్ కుమార్కు ఏకంగా డిప్యూటీ సీఎం పదవి ఇస్తున్నారు. సో అది వాళ్ళకి కలిగే బెనిఫిట్. బీజేపీకి కలిగే బెనిఫిట్ ఏంటంటే సీఎం కుర్చీ వాళ్ళ చేతిలో ఉంటుంది. నితీష్ కుమార్ గారికి కేంద్రంలో మేబీ కేంద్ర మంత్రి పదవి ఇచ్చే అవకాశం కూడా లేకపోలేదు. ఎందుకంటే ఆయన సీఎంగా సుదీర్ఘ అనుభవం ఉంది, 10 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 10 సార్లు అంటే 10 50 ఏళ్ళు అనుకోగలరు, కాదు. గడిచిన 20 సంవత్సరాల్లోనే ఆయన 10 సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాడంటే చూసుకోండి. అంటే సీఎంగా నితీష్ కుమార్ గారు ఏంటంటే ఎప్పటికప్పుడు కూటమిని మారుస్తూ ఉంటాడు. ఒకసారి బీజేపీ, ఒకసారి ఆర్జేడీ, అలా కూటమిని మార్చే క్రమంలో ఆయన రిజైన్ చేసి మళ్ళీ సీఎంగా వెళ్తాడు. ఈ క్రమంలోనే ఆయన గత 20 ఏళ్లలో 10వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాడు మొన్న 4 నెలల కిందట. సో ఇప్పుడున్న అప్డేట్స్ అయితే మాత్రం బీహార్కి సంబంధించి అవి. నితీష్ కుమార్ గారికి జాతీయ స్థాయిలో ఒక కీలకమైన పదవి, రాజ్యసభతో పాటు ఒక కీలకమైన పదవి, అండ్ నితీష్ కుమార్ గారి కుమారుడికేమో డిప్యూటీ సీఎం పదవి. అక్కడున్న బీజేపీ అగ్రనేతలు ఎవరికైనా చూసుకొని వాళ్ళకి సీఎం కుర్చీ, అండ్ జేడీయూకి మరో 2 పోర్ట్ఫోలియోలు ఎక్స్ట్రా ఇస్తారనమాట. అండ్ ఇప్పుడు మొత్తం బీహార్లో ఈ కూటమికి అంటే ఎన్డీఏకి 202 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. సో ఇప్పుడు అక్కడ 5 రాజ్యసభ స్థానాలు వాళ్ళకి దక్కే అవకాశం ఉందన్నమాట. సో 5లో 3 జేడీయూ అడుగుతోంది, బీజేపీ వాళ్ళేమో మేము 3 మీరు 2 అన్నట్టు చర్చిస్తున్నారు. ఆ చర్చలు కూడా జరుగుతున్నాయి అన్నమాట. సో ఓవరాల్గా నితీష్ కుమార్ గారు అయితే ఇక మాజీ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమే. అది ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ అయితే. థ్యాంక్ యూ.